7వ వచనాన్ని కనుక చూడగలిగితే, అనుమానంగా చదవమాకండి, చదవండి. అతనిని అభిషేకింపవలెను, మరియు నీవు అతని కుమారును సమీపచేసి వారి చొక్కాయలను తొలగింపవలెను. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. ప్రియ సంఘమా, చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకున్నాం. యేసయ్యా, బలహీనుడైన నన్ను నిలబెట్టుకొని నాకు వినుచున్న వారికి కావలసిన ఆత్మీయమైన వర్తమానం అందించి బలపరచండి. ఈ తైలాభిషేకం యొక్క ప్రాముఖ్యత, విలువ, ఆశీర్వాదము, దీవెన బిడ్డలకు దయచేసి నీ నామ మహిమ గంధ వరకు వాడుకుని ఆశీర్వదించి దీవించి పంపమని నజరేయుడని యేసు పరిశుద్ధ నామమున నీ పూర్తిగా వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరణాత. అభిషేక తైలము గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఈ అభిషేక తైలముతో యాజకులైన వారు అవ్వాలి అంటే, ఆ దినాలలో దేవుని సేవ చేయాలంటే వారు ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠించబడిన వారు యాజకత్వం చేయగలుగుతారు. ప్రతిష్ఠిత లేని వారు దేవుడు వారిని వాడుకోడు, దేవుని పని వారిని చేయించుకోడు. కాబట్టి ప్రతిష్ఠించబడాలి అంటే అభిషేకించబడాలి. అభిషేకించబడాలి. ఆ వర్తమానాన్ని మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండము 40వ అధ్యాయము, నిర్గమాకాండము 40వ అధ్యాయము ప్రారంభం నుండి గనక మనం చూడగలిగితే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున అడ్డతెరతో కప్పవలెను. నీవు బల్ల లోపలికి తెచ్చిన దానిని మీద తెరను తగ్గింపు. ప్రత్యక్షపు గుడారం మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠం ఉంచవలను. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠం మధ్యన గంగాలం నుంచి దానిలో నీళ్లు నింపవలను. తెరల చుట్టూ ఆవరణమును నిలవబెట్టి ఆవరణము ద్వారం యొక్క తెరను తగిలింపవలను. మరి నువ్వు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలను. అప్పుడు అది పరిశుద్ధమగును. ఒకటి శారీరక మందిరం, రెండవది ఆత్మీయ మందిరం. ఒకటి కదలని మందిరం, రెండవది కదిలే మందిరం. కదలని మందిరం కట్టబడినది, కదిలే మందిరం దేవుడు నిర్మించినది, మానవుడే. నీ మందిరమై నేనుండగా నా యందుండి నీవు నడిపించవా అని మనం పాడుకుంటాం. కాబట్టి దేవుడు వాడుకోవాలి, ఆశీర్వదించాలి, దీవించాలి అంటే ప్రాముఖ్యంగా మనము ప్రతిష్ఠించబడిన వారమై ఉండాలి. ప్రతిష్ఠించబడిన వారంగా ఉండాలి అంటే నీవు తైలము చేత అభిషేకించబడాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధముగా దేవాలయము కానీ ఆత్మీయ దేవాలయము కానీ పరిశుద్ధముగా మార్చబడుతుంది. దహన బలిపీఠమునకును అభిషేకము చేసి ఆ పీఠమును కూడా ప్రతిష్ఠింపవలెను. దేవుడు ఏదైనా వాడుకోవాలంటే అభిషేకించిన తర్వాతే, ప్రతిష్ఠత జరిగిన తర్వాతే దేవుడు వాడుకుంటాడు. అభిషేకము ప్రతిష్ఠతను బట్టి పరిశుద్ధత కలుగుతుంది. పరిశుద్ధతను బట్టి ఆ పరిశుద్ధమైన దానిని దేవుడు వాడుకుంటున్నాడు. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమును దాని పీఠకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠింపవలను. మరియు నీవు అహరోను అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు తోడుకుని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి, అహరోను నాకు యాజకుడిగినట్లు అతనికి ప్రత్యక్షత వస్త్రములు ధరింపజేసి
అతనికి అభిషేకము చేసి అతడిని ప్రతిష్ఠింపవలెను. దేవుని ప్రియ సంగమా, గమనించినట్లయితే అభిషేకము మందిరానికి జరుగుతుంది, ప్రతిష్ఠించబడుతుంది, వాడుకుంటున్నాడు. ఉపకరణములకు జరగాలి, దేవుడు వాడుకోవాలి అంటే అది ప్రతిష్ఠించబడాలి. అలాగే దేవుని సేవ చేయాలి అంటే యాజకులుగా ప్రతిష్ఠించబడాలి. యాజకులుగా ప్రతిష్ఠించబడాలంటే నూనె చేత వారు అభిషేకించబడాలి. అప్పుడు మాత్రమే వారు ప్రతిష్ఠితులవుదురు. దేవుడు ప్రత్యేకముగా వారిని వాడుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి అభిషేక తైలము చేత సేవకులైన వారిని, యాజకులైన వారిని, మందిర ఉపకరణములన్నిటినీ, మరి అట్లాగే దేవుని మందిరాన్ని అభిషేక తైలము చేత ప్రతిష్ఠ చేస్తారు. అభిషేక తైలము చేత దేవుని ప్రియ సంగమా, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనములో చూసినట్లయితే, అతడు యెహోవా సమూయేలు తిలాగు సెలవిచ్చిన ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గుచ్చి నీవెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపము. బెత్లెహేముడైన యెష్షయి యొద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమించెదను. రాజుగా నియమించడానికి ఆ దినాలలో దైవజనులైన వారిని తైలపు కొమ్ముతు తీసుకుని ఆ తైలము చేత ప్రతిష్ఠించిన నాటి నుంచి చూడండి, వారు రాజుగా అభిషేకించబడేవారు. ఆ దినాలలో రాజులు నియమించేవారు దైవజనులే, ప్రవక్తలైన వారే. ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజుగా నియమించింది సమూయేలైనటువంటి ప్రవక్త. ఎవరిని నియమించాడంటే సౌలుని, తర్వాత దావీదుని నియమించడం జరిగింది. ఇద్దరిని కూడా నూనె పోసే ఒకే దైవజనుడు అభిషేకించాడు. సౌలైతే అభిషేకాన్ని కోల్పోయాడు. దావీదైతే అభిషేకాన్ని కాపాడుకున్నట్లుగా చూడగలుగుతున్నాం. అభిషేకించిన నాట నుండి దేవుని యొక్క ఆత్మ బలముగా దిగివచ్చింది. అభిషేకించిన నాటి నుంచి దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకి దిగివచ్చింది? దావీదు మీదకి దిగివచ్చినది. ఆయన బలవంతుడు కాగలిగాడు. దేవుడిచ్చిన బలము చేత చూడండి, ఆయన సమస్తమును శత్రువులైన వారిని సౌలు కోల్పోయాడు. అభిషేకమును కోల్పోవటను బట్టి దావీదు కాపాడుకున్నాడు దేవుని ఆత్మని, అభిషేకాన్ని. మరి ఇద్దరు ఒకే దైవజనుని చేత అభిషేకించబడ్డారు. సౌలేమో ఆత్మను కోల్పోయాడు, దావీదేమో ఆత్మను పొందుకున్నాడు. దావీదు నిలుపుకున్నను బట్టి అభిషేకము, ఆత్మని, సౌలు జయించలేనటువంటి గొలియాతుని దావీదు జయించగలిగాడంటే సౌలులో లేనిది దేవుని ఆత్మ, దావీదులో ఉన్నది దేవుని ఆత్మ. అభిషేకము బలముగా ఎవరి మీద జరిగింది? దావీదు మీద జరిగింది. దేవుని యొక్క ఆత్మ బలముగా ఎవరి మీదకి వస్తుంది? దావీదు మీదకి వస్తుంది. సౌలు మీద ఆత్మ రాలేకపోయింది, నిలబెట్టుకోలేకపోయాడు. దేవుని ప్రియ సంగమా, దేవుని ఆత్మ కలిగి ఉండటం బట్టి ఇశ్రాయేలు దేశము జయించలేని వారు ఒక్కడు మాత్రమే గొలియాతును జయించగలిగాడు. అభిషేకం వలన దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఆ బలము చేత బలవంతుడైన గొలియాతుని జయించగలిగాడు. అభిషేక తైలములో అంత బలమున్నది, ఆశీర్వాదం ఉన్నది, దీవెన ఉన్నది. ఈ తైలమును యాజకులను అభిషేకించడానికి వాడేవారు. ఈ తైలమును రాజుల అభిషేకానికి వాడేవారు. పాత నిబంధన కాలములో అభిషేకానికి వాడారు. క్రొత్త నిబంధన కాలములో ఈ తైలాన్ని దేనికి వాడారంటే రోగులైన వారి కొరకు అభిషేక తైలమును వాడారు. రోగులైన వారు ఆత్మీయ రోగము, శారీరక రోగము తగ్గుట కొరకై ఆ యొక్క అభిషేక తైలమును క్రొత్త నిబంధన కాలములో స్వస్థత కొరకు వాడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో చెప్పబడుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో చూడగలిగితే, మీలో ఎవడైనను రోగి ఉన్నాడా, అతడు సంఘ పెద్దను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. దేవుని ప్రియ సంగమా, క్రొత్త నిబంధనలో తైలమును దేవుని కొరకు వాడారు. ఇవాళ మాకు రోగము లేదు అన్నవాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి.
మాకు ఏ రోగము లేదన్న వాళ్ళు చేతులెత్తండి. ఏదో ఒక రోగము మనిషిలో ఉన్నది. ఎన్ని మందులు వాడినా నయము కాని జబ్బుల చేత చాలామంది ఉన్నారు. చెప్పుకోలేని రోగాలు ఉన్నాయి. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలములో ఈ తైలమును దేని కొరకు వాడారంటే, శిష్యులైన వారు కానీ దేని కొరకు వాడారంటే అభిషేక తైలాన్ని స్వస్థతల కొరకు వాడారు. దేని కొరకు వాడారు? స్వస్థతల కొరకు వాడారు. దేవుని ప్రియ సంగమా, అన్య జనాంగమైన వారు, దేవుని ఎరగని వారు, ఇక్కడ నేనైతే అజ్ఞానంగా భక్తి చేయమనైతే అనను, కానీ బీజాపురములో సావిత్రమ్మ గారున్న కాలం నాటి నుంచి ఇక్కడ కొబ్బరి నూనె అనేది వారికి దొరుకుతుంది. కొబ్బరి నూనె ద్వారా రోగాలు తగ్గిపోతాయి అంటే బైబిల్ ప్రకారంగా ఏమని చెప్తుందో మనం చూస్తే, కొబ్బరి నూనె ద్వారా తగ్గదు. ఆ కొబ్బరి నూనె సంఘ పెద్ద తీసుకువెళ్ళి ఆ సంఘ పెద్ద విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు నూనె రాసి ఆ విశ్వాస సహితమైన ప్రార్థన వలన ఆ నూనె ఏం చేస్తుందంటే దేవుని కృప వలన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. గడిగలు చెప్దాం. నూనె స్వస్థపరిచేది విశ్వాస సహితమైన ప్రార్థన వలన ఆ నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆ రోగి స్వస్థపడతాడు. ఈనాడు క్రొత్త నిబంధన కాలంలో తైలాభిషేకం ఎందుకు జరిగిస్తున్నారంటే, ఎవరైనాను మీలో రోగి ఉన్నాడా, ప్రభునామమున నూనె రాసి ప్రార్థన చేయాలి. ఈ అభిషేక తైలము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. అంటే ఈ నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థత పడతారన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నూనె ద్రవ రూపంలో ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం కూడా ద్రవ రూపంలో ఉన్నది. ఆయన యొక్క శరీరం నుండి కారుచున్న రక్తము ఒక కనులు పోయినటువంటి వాడి యొక్క గుడివాడి కనుల మీద పడినప్పుడు గుడివాడి యొక్క కనులు తెరవబడ్డాయి. గుడివాడి యొక్క కనులు తెరవబడ్డాయి. యేసు రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును. యేసు రక్తము ప్రతి రోగిని స్వస్థపరచును. ఆమేన్ చెప్దాం. బలముగా చెప్పాలి. ఆమేన్. ఈరోజు యేసు రక్తము నీ మీద కుమ్మరించబడుతుంది. ఈరోజు నీ మీద అభిషేక తైలము కాదు కుమ్మరించబడేది. కలవరిగిరి రక్తములో, కలవరిగిరిలో, సిలువలో మరి ఆయన రుధిరము నుండి కారుచున్నటువంటి, శరీరము నుండి కారుచున్నటువంటి రక్తమే గాని నీ మీద ప్రోక్షించబడేది. ఈ దినమున కనపడేటువంటి నూనె కాదు, ఆత్మీయముగా నువ్వు చూడాలి. దైవజనులను అభిషేకించినప్పుడు ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసటం కాదు. దైవజనుని ఎద్దుకు వచ్చే లోపులోనే నీ సంబంధం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. నీవు మనస్సు దేవుని మనస్సు కలిసిపోవాలి. దావీదు నా హృదయానుసారుడని మరి దేవుడు చెప్పినట్లుగా నీ హృదయము దేవుని హృదయము కలిసిపోవాలి. దేవుడే రావాలి, దైవజనుడే రావాలి, నన్ను అభిషేకించాలని నువ్వు కల్లవరిగిరిలో సిలువలు వేలాడుచున్న యేసయ్య పాదాల ఎదుట కూర్చుని నావని నువ్వు నమ్మొచ్చు. ఈ తైలాభిషేకములో సిలువనాథుడైన యేసయ్య వైపు నువ్వు చూస్తూ ఉంటే ఆయన చేతుల నుండి, కాళ్ళ నుండి, శరీరం నుండి కారుచున్న రక్తాన్ని రోగి అయిన నీ మీద చిందిస్తాడు. ఆయన రక్తము నీ ప్రతి ఘోరమైన రోగము నుండి విడుదల కలగజేస్తుంది, స్వస్థత కలగజేస్తుంది. నమ్మిన వారు మాత్రమే బలముగా నా యేసు రక్తం మిమ్మల్ని స్వస్థపరచునుగాక, నా యేసుక్రీస్తు ప్రభువారు అభిషేకించిన తైలమైన స్వస్థపరచునుగాక. ఈ అభిషేక తైలం ఏం చేస్తుందంటే రోగులైన వారిని స్వస్థపరుస్తుంది. మార్క్సు వార్త 16వ అధ్యాయము 12వ వచనములో చూడగలిగితే, తొందరగా, ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గల వాడే వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేసిరి గాని
ఆ, చూడండి అక్కడ 16:12లో నూనె రాచి ప్రార్థన చేయగా అనేక మంది రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పారు. అనేక మంది రోగులైన వారు వచ్చేవారు, వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా రోగులైన వారు ఏమవుతున్నారు? స్వస్థత పడుతున్నారు. కీర్తన గ్రంథము 23వ అధ్యాయములో నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు నూనె చేత తల అంటినప్పుడు నీ పొలములో గిన్నె పొంగి పొర్లుచున్నది, నీ ఉద్యోగము పొంగి పొర్లుతున్నది. దేవుడు నూనె చేత నీ తల అంటినప్పుడు నీ వ్యవసాయము పొంగి పొర్లుతుందంట, నీ వ్యాపారము పొంగి పొర్లుతుందంట, నీ ఉద్యోగము పొంగి పొర్లుతుందంట, నీ సంఘము పొంగి పొర్లుతుందంట, నీకున్న కలిగిన యావత్తు పొంగి పొర్లుతుందంట. నమ్మిన వారు బలముగా చెప్పండి, బలముగా మీ కలిగినవన్నీ పొంగి పొర్లునగాక. ఈ నూనె చేత నీ తల అంటినప్పుడు ఏమవుతుంది? పొంగి పొర్లే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు, పొంగి పొర్లే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈ తైలపు చూసినట్లయితే ఎబ్రీ పత్రిక అభిషేక తైలమును చూస్తే దానివల్ల ఉపయోగము 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. ఆమెను చెప్తాం. ఇందాక బాడారుగా నేను ఓడిపోనయ్యా నా పక్షముండగా. ఈరోజు మీ దుఃఖమును తీసివేయడానికి నా యేసయ్య ఏ తైలముతో మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు? ఆనంద తైలముతో. మళ్ళీ చదవండి. దేవుడిని తోటి వారి కంటే, నీ ఇరుగు పొరుగు వారి కంటే, నీ బంధువుల కంటే, నీ శత్రువుల కంటే, నీ స్నేహితుల కంటే నిన్ను హెచ్చించినట్లుగా. అందరూ చదవండి. నన్ను హెచ్చించినట్లుగా. అందరూ చదవాలి. నన్ను హెచ్చించినట్లుగా ఆయన నన్ను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు, నన్ను హెచ్చించుచున్నాడు. ఆమేన్. నమ్మిన వారు మాత్రమే బలముగా ఆమేన్. ఈ అభిషేక తైలం ఏం చేస్తుందో తెలుసా? గాడిదలు కాసుకునే సౌలుని రాజుగా అభిషేకించింది, ఎత్తైన స్థలములో నిలబెట్టింది. నీ తోటి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నేను అభిషేకిస్తానన్నాడు. ఆయన తోటి వారు ఎందరో ఉన్నారు. బెన్యామీను గోత్రపు వాడు, నీచమైన వాడు, తక్కువైన వాడు, గోత్రములో పుట్టాడు. ఎవరు? సౌలు. అటువంటి గోత్రములు పుట్టినటువంటి సౌలుని దేవుడు ఎన్నుకొని అభిషేకించి గాడిదలు కాసుకునేవాడిని ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఎత్తైన స్థలములో తోటి వారి కంటే చెగునట్లుగా నిలబెట్టగలిగింది. ఏమిటి అభిషేకం? చెప్పాలి, మీ నోటితో చెప్పండి. తైలాభిషేకం. అది ఆనంద తైలాభిషేకం. గొర్రెలు కాచేటువంటి దావీదు గొర్రెలు కాచుకుంటున్నాడు. ఎక్కడా? అరణ్యములో. ఆయనకింతే సొంతమైపోవాలి, నా యేసుతో మిళితమైపోవాలి, సొంతమై మిళితమై ఏకమై యేసుతో సొంతమై మిళితమై
ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో. ఇక్కడంటే వాయిద్యాలు ఉన్నాయి, అక్కడ ఆయన చేతిలో ఏముంది చెప్పాలి. అడవిలో గొర్రెలు కాచుకుంటూ సితార వాయించుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఎక్కడది? గాఢాంధకారములో, అరణ్యములో ఎవరు లేరు. ఆయన ఆరాధన ఎవరు చూస్తున్నారు? సౌలు దేవునికి వ్యతిరేకముగా నడిచినప్పుడు, దైవజనునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవుడు దైవజనుడు పశ్చాత్తాపడగా ఆయన గురించి దుఃఖపడగా దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టేసింది, దురాత్మ ఆయనలోకి వచ్చేసింది. ఇప్పుడు సౌలులోని దేవుని ఆత్మ ఎవరిలోకి వెళ్ళింది? దావీదులోకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. సమయాలు నువ్వు యెష్షయి ఇంటికి వెళ్ళు, ఆయన కుమారులో కడసారి వాడు ఉన్నాడు, నేను కోరుకున్న వాడు అతడే, వాడు నీకు ఎదురైనప్పుడు నేను నీతో మాట్లాడుతాను అని అభిషేకించమన్నాడు. చూడండి దేవుని ప్రియ సంగమా, ఇంటికి వెళ్ళాడు. ఎవరు చెప్పాలి? పాస్టర్ గారైన సమూయేలు గారు. ఇంటికి వెళ్ళగానే యెష్షయి అనేటువంటి వ్యవసాయదారుడు, అయ్యా మరణాత అన్నాడు. వెంటనే సమూయేలు ప్రవక్త ఉన్నాడు, మరణాత అన్నాడు. కూర్చున్నాడు, కాళ్ళకి నిచ్చాడు, కడిగాడు, చక్కగా కుర్చీ వేశాడు, చక్కగా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత, అబ్బాయ్ ఇదిగో నీ కొడుకుల్లో ఒకని దేవుడు ఇశ్రాయేలు దేశానికి రాజుగా అభిషేకించమన్నాడు. అవునా దైవజనుడా? నా కొడుకుల్లోనా? అవును. నీ కొడుకులందరినీ పిలిపించు అంటే ఆయన కొడుకులందరినీ పిలిపించాడు. అయ్యా వీడు మిలిటరీలో చేస్తున్నాడు, సౌలు సైన్యంలో చేస్తున్నాడు, వీడు బాగా పొడగని అందగాడు, ఎత్తు బలశాలి కలిగిన వాడు, మాటకారయ్యా, ఒక్కొక్కడు ఒక్కొక్క క్వాలిటీ కలిగిన వాడయ్యా, చూడయ్యా నా కొడుకులు అని చూపెట్టాడు. వీళ్ళంతా మంచోళ్ళయ్యా, నువ్వు ఎవరిని అభిషేకిస్తావు? అభిషేక్. అరే పెద్దోడ నువ్వు రారా అన్నాడు. పెద్దోడు వచ్చి చూస్తే దేవుడు మాట్లాడట్లా. అరే రెండోవాడ రారా అంటే దేవుడు మాట్లాడట్లా. అరే మూడోవాడ రారా అంటే దేవుడు మాట్లాడట్లా. 4 పిలిచాడు మాట్లాడలా, 5 పిలిచాడు మాట్లాడలా, 6 పిలిచాడు మాట్లాడలా, ఇంకా ఎవరన్నారా పిలువు, 7 పిలిచాడు మాట్లాడట్లా. దేవుడు, యెష్షయి ఎంతమందేనా నీ కొడుకులు? ఇంకెవరైనా ఉన్నారా? అయ్యా 7గురేనయ్యా. లేదు లేదు ఇంకెవరో ఉన్నారు. అయ్యా ఇదిగో కడసారి వాడున్నాడు. చాలామంది మన కుటుంబాల్లో కూడా, మన జీవితాల్లో కూడా, మన అన్నదమ్ములో కానీ, ఇరుగు పొరుగు వారిలో కానీ మనం చూసినట్లయితే, కన్నవారు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, నేను ఎక్కడో పాతాళములో తొక్కాలని చూస్తారు. ఎవరికి కనబడకుండా దాచేయాలి. నువ్వు కనబడకూడదు, పైకి రాకూడదు, ఎవరు నేను గుర్తించకూడదు అని చాలామంది దుప్పడేసి కప్పేస్తారు. ఎప్పుడైనా ఇంటికి ఏదైనా కారపూసో, ఏదైనా కొబ్బరి బూరలు, అరిసెలు తినేటప్పుడు, చుట్టాలు వచ్చేటప్పుడు స్త్రీలు పౌడి చెంగు గిన్నె మీద వేసినట్టు, దేవుని స్తోత్రం, పురుషులేమో లింగి తీసుకెళ్ళి ఆ గిన్నె మీద ప్లేట్ మీద వేసినట్టు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ దినాలలో, నా అన్నయ్య ఎదగకూడదు, కనబడకూడదు, నా తమ్ముడు ఎదగకూడదు, కనబడకూడదు, నా కొడుకు కనపడకూడదు, నా ఇరుగు పొరుగు వారు కనపడకూడదు, నేనే కనపడాలి, నేనే కనపడాలి, అందరికి నేనే బయలుపడాలి అని యెష్షయి 7 కుమారులు అనుకున్నారు. ఈ 8వ వాడిని తొక్కారండి అడవిలో, అరణ్యంలో తొక్కారండి అడవిలో. ఒంటరిగా చేశారు, ఒంటరిగా చేశారు. తండ్రి ఒంటరి చేశాడు, అన్నదమ్ములు ఒంటరి చేశారు. ఎవరికి కనపడటం లేదండి. ఎవరికి కనపడుతున్నాడంటే ఆయన దేవునికి మాత్రమే కనపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? తంబురతోనూ, సితారతోనూ, నాట్యముతోనూ దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. యెష్షయి
నీ కొడుకులు ఎంతమంది? అయ్యా అయ్యా నీకెంతమంది కొడుకులు? 7 కాదయ్యా, ఒక్కడు మాత్రం కడసారు వాడు, అడవిలో గొర్రెలు కాయిచున్నాడు, పిలిపించువాడిని అంటే కబురు పంపించాడు. మరుగైపోయాడు, ఎవ్వరికి కనబడకుండా నా తండ్రి గొర్రెలు కాయమన్నాడు. చచ్చిన అడవిలోనే బ్రతికిన అడవిలోనే నా తండ్రి మాటకి నేను విధేయత చూపించాలి, నా తండ్రి మాటకి నేను లోబడాలి, నేను ఎదురు చెప్పకూడదు. నాన్నలైన వాళ్ళు మిలిటరీ చేస్తే నాకేంటి, వారికి పేరేస్తే నాకేంటి, నా తండ్రి నువ్వు వెళ్ళి అడవిలోకి వెళ్ళి గొర్రెలు కాయమన్నాడు. ఇదే దేవుని మాట అనుకుని గొర్రెలే కాచాడు. కానీ ఎక్కడా కూడా నా అన్నలైన వారు మిలిటరీలో ఉన్నారే, గొప్ప స్థానంలో ఉన్నారే అనే ఫీలింగ్ ఇంత కూడా ఆయనలోకి రాలా. అలాంటి వాడికి కబురు పంపించాడు. అప్పుడు మీ ఇంటికి దైవజనుడైనటువంటి సమూయేలు ప్రవక్త వచ్చాడంటే, అవునా అని చెప్పి అనగానే, అవును మీ తండ్రి ఇంటికి వచ్చి ఉన్నాడు, నేను పిలిపించమని అనగానే ఆ యొక్క గొర్రెలను, తండ్రి అప్పచెప్పిన గొర్రెలను మరి ఒకరికి అప్పచెప్పి ఆయన ఏం చేశాడు, తన తండ్రి ఇంటికి బయలుదేరి వచ్చినప్పుడు దైవజనుడికి కనబడి మరణా చెప్పగానే దేవుడు వెంటనే వచ్చేసాడు. ఇదిగో నేను కోరుకుంటున్నవాడు ఇతడే, నేను కోరుకుంటున్నవాడు ఇతడే. అప్పుడు తైలపు కొమ్ము తీసుకుని ఆయన తల మీద నూనె పేసి అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినది. ఆమెను చెప్దాం. దైవజనులైన వారు మీ మీద తైలము పోసి అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ మీ మీద బలముగా దిగి వచ్చునుగాక. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఆయన బలము మీకు దయచేయునుగాక. ఆత్మను పొందుకుని ఆత్మవరములు పొందుకుందురుగాక. శక్తివంతులు ఉదురుగాక. దర్శనములు చూచుదురుగాక. పరలోక భాగ్యమును మీరు పొందుకుందురుగాక. రాకడలో ఎత్తబడే అంతస్తు దేవుడు దయచేయునుగాక. మీ జీవితాలు అద్భుతాలు జరిగించునుగాక. బలవంతులైన వారు మీరు జయించుదురుగాక. శత్రువులపై విజయము కలుగునుగాక. చూడండి, ఎంత దాచారో ఎంత దాచారో ఎంత దాచారో, ఎంత తొక్కారో ఎంత తొక్కారో ఎంత తొక్కారో. అదమకు తొక్కేశారండి. శివరుణ్ణి ఎక్కడ తొక్కారు చెప్పండి? అడవిలో తొక్కారు, ఎవరికి కనపడకుండా తొక్కారు. అలాగే నీ జీవితం కూడా తొక్కబడుతుందా? ఎక్కడో క్రిందకి వెళ్ళిపోయిందా? లేవలేని పరిస్థితిలో ఉందా? ఇక నా జీవితం ఇంతేననుకుంటున్నావా? ఈ అభిషేకం నీ తలరాతని మార్చివేస్తుంది. నమ్మిన వారు బలముగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఈ అభిషేకము ద్వారా నా దేవుడిని తలరాతను మార్చునుగాక. దావీదు గొర్రెలు కాచేవాడు, అడవిలో ఎవ్వరికి కనబట్లా. దేవుడు చూచాడు. గుర్తింపు లేదే నాకు అనుకోలేదు, పేరు లేదే అనుకోలేదు, దేవుడు చూస్తే చాలనుకున్నాడు. అన్నలైన వారు, తండ్రి అయిన వాడు ఎవరికి కనబడకుండా అడవిలో తొక్కారు. ఈ దినాల్లో నీ తండ్రి నీకు అన్యాయం చేస్తున్నాడేమో, నీ అన్నదమ్ములైన వారు అన్యాయం చేస్తున్నారేమో, నిన్ను ఒంటరి చేసి నిన్ను పైకి రాకుండా నువ్వు తొక్కబడే అనుభవంలో ఉన్నావేమో. కుమ్మరవాని ఇంటిలో మట్టి ఎంత గట్టిగా తొక్కబడుతుందో అంత గట్టిగా పాత్రకై కుమ్మరి వాడుకుంటాడు. నీవు కూడా ఈ లోకములో ఎంతమంది చేత తొక్కబడి అనగతొక్కబడుతున్నావో నిన్ను అంతే స్పీడ్గా దేవుడి లోకములు లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. తైలాభిషేకము గొర్రెలు కాచుకునే వాడిని ఏం చేసిందంటే, ఇశ్రాయేలు దేశానికి రాజుగా అభిషేకించడం ద్వారా ఆయన పెంట కుప్పలో పడిపోయిన స్థితి నుంచి దేవుడు ఎత్తైన స్థలములో అభిషేకం ఏం చేసిందంటే నిలబెట్టింది. పడిపోయినటువంటి వాడిని, పెంట కుప్పల్లో గోతులో పడిపోయినటువంటి వాడిని దేవుడు అభిషేకం ఇచ్చి లేవనెత్తి ఇశ్రాయేలు దేశంలో తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, ముందున్న రాజులందరికంటే గొర్రెలు కాచుకునేవాడు స్థితి అంతస్తు మార్చబడింది. కేవలం ఈ అభిషేకం, తైలాభిషేకం. అదే ఆనంద తైలాభిషేకం. అట్టి అభిషేకం మీకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఇంతవరకు బాగానే ఉంది. కానీ మొదటిగా దైవజనుడి చేత, సమూయేలు చేత అభిషేకించబడిన వాడెవరు? అమ్మా సౌలు. తర్వాత రెండవదిగా అభిషేకించబడిన వాడెవడు? దావీదు.
మరి ఈ రీతిగా ఉన్నప్పుడు ఇద్దరు అభిషేకించబడ్డారుగా. మరి దేవుని వాక్యం ఏమంటుంది? 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులకును అమ్మా బహుకాలము యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను. హల్లెలూయా. ఒక దైవజనుడి చేతనే అభిషేకించబడ్డారు, తైలాభిషేకం జరిగింది. ముందేమో ఎవరు? సౌలు. ముందు రాజు ఎవరు చెప్పండి? గాడిదలు కాసుకునేవాడిని తైలాభిషేకం చేయడం ద్వారా రాజుగా అభిషేకించి దేవుడు నిలబెట్టాడు. మరలా ఆయనతో పాటు రెండవదిగా సమూయేలు ప్రవక్త ద్వారానే దావీదుని కూడా అభిషేకించాడు, సమూయేలు ప్రవక్తే. కానీ వెనకమాల వచ్చారే ఎవరు? ఈ దావీదు వంటి చిన్నపిల్లలు. ఎవరు చెప్పండి? దావీదు వంటి చిన్నపిల్లలు. మీ మధ్యలో నిలిచి ఉండి వాక్యం చెప్తున్నటువంటి దావీదు వంటి చిన్నపిల్లలు. ఎప్పుడొచ్చారు వీరు? వెనకాల వచ్చారు. ఎప్పుడొచ్చారు? వెనకమాల వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందు చాలా మంది ఉన్నారండి. దావీదు కంటే ముందు ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. నువ్వు ముందా నేను ముందా, నువ్వు ముందా నేను ముందంటే ప్రబలనిది ఎవరు? వర్ధిల్లనిది ఎవరు? ఆశీర్వదించబడింది ఎవరు? ఎవరు దేవుని చిత్తంలో ఉన్నారు? ముందున్నవాడా వెనకమాల వచ్చినవాడా? చెప్పండి. ముందున్న సౌలా దేవుని చిత్తంలో ఉన్నవాడు, వెనకమాల ఉన్నటువంటి దావీదా? చెప్పాలి. ఇప్పుడు మీ అందరూ ఎవరో తెలుసా? వెనకమాల ఉన్న దావీదులే. ఆమేన్ చెప్పండి. దావీదుని దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దావీదుని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దావీదు జీవితంలో శత్రువులపై విజయం ఇచ్చిన దేవుడు మీకు విజయం దయచేయును గాక. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతుంది, ప్రబలుతుంది. సౌలు కుటుంబం అంతకంతకు నెరసిలిపోతుంది. ముందున్న వాళ్ళేమో నెరసిలిపోయి పతనమైపోతున్నారు, వెనకమాల వచ్చిన వాళ్ళేమో అంతకంతకు వర్ధిల్లుతున్నారు. ఇద్దరికి తైలాభిషేకం జరిగింది కదా, ఇద్దరికి ఒకే దైవజనుడే చేశాడు కదా అభిషేకం. ఎందుకు వెనకమాల వచ్చిన వాళ్ళు దీవించబడుతున్నారు? ఎందుకు ముందున్న వాళ్ళు దీవించబడలేకపోయాడు? కారణం ఏమిటంటే ఆ తైలాభిషేకం నిలబెట్టుకోలేకపోయాడు, అభిషేకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. దేవుని ప్రియ సంగమా, ఆత్మను నిలబెట్టుకోలేకపోయాడు. ఎవరంటే సౌలు. అంతకంతకు దావీదు వర్ధిల్లుతున్నాడు, అంతకంతకు సౌలు పతనమవుతున్నాడు. ఎందుకని అంటే మొదటిగా 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం చూస్తే, తండ్రి తనకు చెప్పినట్లుగా ఆజ్ఞను నెరవేర్చడానికి పరిగెత్తేవాడిగా ఉన్నాడు దావీదు. కుర్చీలో కూర్చొని నిన్ను వెళ్ళి మంచిళ్ళు తీసిరా, వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు చీపురు పట్టుకొని నీళ్ళు పోసి ఊడువంటే నువ్వేమంటావు? అయ్యా నేను తైలాభిషేకానికి వచ్చాను, తెల్లటి వస్త్రాలు వేసుకుని వచ్చాను, నేను ఎలాగ వెళ్ళి చీపురు పట్టుకోను? నా ఉద్యోగం ఏమిటి, నా పొలం ఏమిటి, నా అంతస్తు ఏమిటి, నేను చీపురు పట్టుకోవటం ఏంటి, నేను ఓడటం ఏమిటి, నా స్థితి ఏమిటి, నా అంతస్తు ఏమిటి అని నువ్వు ఆలోచిస్తావు. దైవజనుడు చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా, తండ్రి చెప్పినట్లుగా దావీదుని గొర్రెలు కాయమంటే నోరు మెదపకుండా అడవిలోనికి వెళ్ళి గొర్రెలు కాయడానికి పరిగెత్తాడు. కానీ నా అన్నలైన వారు మిలిటరీలో ఉండటం ఏంటి, నేను గొర్రెలు కాయటం ఏమిటని మాట్లాడలా. పరిగెత్తాడు ఆయన గొర్రెలు కాయడానికి. తండ్రి తనకు చెప్పిన ఆజ్ఞను నెరవేర్చడానికి పరిగెడుతున్నాడు. ఎవరంటే దావీదు. తండ్రి ఇష్టమును, తండ్రి చిత్తమును, తండ్రి ఆలోచనని నెరవేర్చడానికి పరిగెత్తేవాడు దావీదు. మరి సౌలు కుటుంబం ఎందుకు నేరసిల్లిందంటే తండ్రి చెప్పినట్లుగా అతను చేసేవాడిగా లేడు, తండ్రి మాటకి అప్పగించుకోలేదు, దేవుని మాటకి దైవజనుని మాటకి లోబడలేదు, గైకొనలేదు సౌలు. దేవుడు అన్నాడు, దైవజనుడు చెప్పారు, సౌలా ఇదిగో అమాలేకులైన వారిని, ఇదిగో శత్రువులైన వారిని, ఇశ్రాయేలులకి వారందరినీ నిర్మూలన చేయి, వారి పశువులన్నింటినీ నిర్మూలన చేయి, నేను వచ్చే వరకు కూడా నువ్వేమీ కూడా బలర్పించవద్దు అని దైవజనుడైనటువంటి సమూయేలు ప్రవక్త చెబితే
ఈ మొదటిగా అభిషేకించబడిన సౌలైతే తండ్రి చెప్పినట్లుగా, దైవజనుడు చెప్పినట్లుగా నడవకుండా ఆ శత్రువులైన వారిని కొంతమందినే నిర్మూలన చేశాడు, కానీ అందరిని నిర్మూలన చేయలా. మేలైనటువంటి పశువులు దాచుకున్నాడు, మిగతా వాటిని హతము చేశాడు. అలాగే దైవజనుడు వచ్చి మాత్రమే బలి అర్పించాలి, దైవజనుడికి తప్ప ఎవరు అర్పించకూడదు. బలి అర్పించడానికి వెళ్ళి సాహసించి ఆ పనిని జరిగించిన వాడు ఎవరంటే దేవుని మాటని ధిక్కరించాడు, దైవజనుడి మాటని ధిక్కరించాడు. ఎవరంటే సౌలు. ఇద్దరు ఒక దైవజనుడి ద్వారానే దీవించబడ్డారు, ఇద్దరు ఒక దైవజనుడి ద్వారానే అభిషేకించబడ్డారు. ఇద్దరికి ఒకడు గాడిదలు కాసేవాడు, ఒకడు గొర్రెలు కాసేవాడు. ఇద్దరిని దేవుడు లేవనెత్తాడు, కానీ ఒకడు దీవించబడ్డాడు, ఒకడు దీవించబడలేదు. ఎందుకని? ముందొచ్చిన వాడు దీవించబడలా, వెనకమాల మరి అభిషేకించబడిన వాడు దీవించబడ్డాడు. ఎందుకంటే దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణం తండ్రి తనకు చెప్పిన మాటను, ఆజ్ఞను నెరవేర్చడానికి పరిగెత్తాడు. సౌలైతే పరిగెత్తలేదు. దేవుని స్తోత్రం. లోబడలేదు, ఆ మాట గైకొనలేదు. అందుకనే ఆయన అభిషేకాన్ని కోల్పోయాడు, దేవుని ఆత్మను కోల్పోయాడు. వెంటనే ఆయనలోనికి ఏమొచ్చిందంటే దురాత్మ వచ్చినది. దేవుని ప్రియ సంగమా, ఆనాడు అబ్రహాము గారు బలర్పించడానికి కొండపైకి తన కుమారుడిని తీసుకుని వెళుతున్నాడు. దేవుడిని ఏకైక కుమారుని బలిగా అర్పించమంటే దేవుని మాటకు లోబడి ఏమాత్రం కూడా వెనకాడకుండా తన ఏకైక కుమారుడిని బలర్పించడానికి తీసుకువెళితే, కుమారుడు తండ్రి బలర్పించడానికి పశువేది, జీవమేది అని అడిగితే యెహోవా ఈరే అని అతను తీసుకుని వెళ్ళాడు. ఇదిగో ఆయన్ని కాళ్ళకి చేతులకి తాళ్ళ చేత కట్టి ఆయనని ఆ యొక్క కట్ల పైన పొరుండబెట్టి కత్తి ఎత్తి నరకబోయేటువంటి పరిస్థితి వరకు వచ్చినా కానీ వృద్ధాప్యములైన తండ్రి మాటకి ఎదురు చెప్పక, తండ్రి ఏం చేస్తున్నా కానీ కుమారుడు తండ్రి మాటకి విధేయత చూయించుటను బట్టి, లోబడి ఉండుటను బట్టి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకును కూడా నూరంతలుగా దేవుడు వర్ధిలింపజేశాడు. గడిగలు చెప్తా. కానా పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోతే శిష్యులైన వారు మరియమ్మ గారి దగ్గరికి వచ్చారు. అయా ద్రాక్షారసం అయిపోయిందంటే ఇదిగో ఆ రాతి బాన్లో నీళ్ళ నింపండి అంటే ఎదురు చెప్పకుండా తండ్రి మాటను శిష్యులైన వారు పిల్లల వలె విన్నారు. కాబట్టి ఆ రాతి బాన్లో నీళ్లు నింపినప్పుడు మధురమైన ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. అద్భుతం చూడగలిగారు. అలాగే మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను వారు కాయిస్తున్నారు. వారి మాటకి మీరు లోబడి ఉండండి. వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాటకి మీరు లోబడి ఉండండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సౌలు అంతకంతకి నేరసిలటానికి గల కారణం ఏమిటి అంటే దేవుని మాటకి కానీ దైవజనుడి మాటకి లోబడలేదు. దేవుని ఆత్మను కోల్పోయాడు, అభిషేకాన్ని కోల్పోయాడు. ముందే అభిషేకించబడ్డాడు కానీ కోల్పోయాడు. కానీ ఎనమాల వచ్చిన దావీదు ఎందుకు వర్ధిల్లాడు అంటే దేవుని మాట, దైవజనుడి మాట, తండ్రి మాటకి అప్పగించుకున్నాడు, లోబడ్డాడు, గైకొన్నాడు. కాబట్టి ఆయన అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. నా దేవుడు దావీదులాగా మిమ్మల్ని అందరినీ వర్ధిల్లింప చేయునుగాక, ప్రబలింప చేయునుగాక, విస్తరింప చేయునుగాక, ఆశీర్వదించునుగాక. నమ్మిన వారు మాత్రమే బలముగా చెప్పులు కొడదాం, బలముగా ఆమేన్ చెప్దాం. ఎంత నోరుంటే అంత నోరుతో ఆమేన్ చెప్పండి. నా దేవుడి మిమ్మల్ని వర్ధింప చేయునుగాక, విస్తరింప చేయునుగాక, ఆయన మిమ్మల్ని అభిషేకించునుగాక. దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నాడు తైలాభిషేకముతో. సౌలు అంతకంతకు నీరసిల్లుతున్నాడు. ఎందుకు అంటే దేవుని ప్రియ సంగమా, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనంలో గనక చూడగలిగితే, ఎప్పుడైతే సౌలు దేవుని మాట, దైవజనుని మాట వినలేదో, దుఃఖపడ్డారో, వెంటనే సౌలులో దేవుని ఆత్మ ఏమైంది? బయటకు వచ్చేసింది. ఆత్మ ఎవరిలోకి వచ్చింది? దావీదులోకి వచ్చింది. మరి అభిషేకం కోల్పోయినటువంటి సౌలులోకి ఎవరి ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చింది. ఇప్పుడు సౌలు కుటుంబం నీరసిల్లడానికి గల కారణం ఏంటంటే, అబ్బాయి ఇది మంచిది కాదురా, ఇది చేసుకోరా, ఇలా నడిస్తే నువ్వు దీవించబడతావు, ఇలా నడిస్తే చక్కగా ఉంటావంటే, మాకు తెలుసులే, నీది నువ్వు చూసుకోలే, మాకు చెప్పావులే అంటున్నాడు సౌలు. దేవుని స్తోత్రం. అదే ఈ మాట దావీదుకి చెప్తే, అలాగే దైవజనుడా,
అలాగే తండ్రి అని ఆ మాటకు లోబడి నడుచుకున్నాడు. ఇక్కడ వ్యతిరేకులు ఉన్నారు, ఇక్కడేమో విధేయులు ఉన్నారు. వ్యతిరేకతను బట్టి అభిషేకం, ఆత్మని గర్వం, అహంకారం బట్టి ఆత్మని, అభిషేకాన్ని కోల్పోయాడు. ఆయనలోనికి వచ్చింది, సౌలులోకి వచ్చింది దురాత్మ. అందుకే అంతకంతకి నీరసిల్లుతున్నాడు. దావీదు అంతకంతకి వర్ధిల్లుతున్నాడు. సౌలులో విధేయత లేదు, దావీదులో విధేయత ఉన్నది. మరి సౌలులో దీనత్వం లేదు, దావీదులో దీనత్వం ఉన్నది. దేని స్తోత్రం. అలాగే 1 సమూయేలు 17వ అధ్యాయం 45వ వచనంలో చూస్తే దావీదు ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నానన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మను కలిగిన వాడు, దేవుని ఆత్మ మన మీదకి ఎప్పుడు వస్తుంది చెప్పాలి. మీరు ఇక్కడే ఉన్నారా? నిద్రపోయేళ్ళు గట్టిగలు చెప్పండి, మెలుకున్న వాళ్ళు చెప్పండి. దేవుని ఆత్మ మన మీదకి ఎప్పుడు వస్తుంది చెప్పాలి. ఏ అభిషేకం చెప్పండి అమ్మా? తైలాభిషేకం. మన మీదకి జరిగినట్టు నుంచి ఎవరు ఆత్మ వస్తుంది బలముగా? ఇప్పుడు దేవుని ఆత్మ సౌలులో ఉందా, దావీదులో ఉందా? దావీదులో ఉంది. సౌలులో ఏ ఆత్మ ఉంది? ఇప్పుడు గొలియాతును చూచి భయపడుతున్న వాడెవరు? సౌలు. గొలియాతును చూచి భయపడిన వాడెవరు? దావీదు. శత్రువును చూచి భయపడిన వాడెవడు? దావీదు. శత్రువును చూచి భయపడేవాడెవరు? సౌలు. దురాత్మ కలిగిన వాడు అన్నిటికీ భయపడతాడు. వారిలో అభిషేకం లేదు. ఈరోజు నువ్వు భయపడుతున్నావే, నీలో అభిషేకం లేదు, నీలో దేవుని ఆత్మ లేదు. అందుకే అన్నిటికీ భయపడుతున్నావు. సౌలులాగా నీరసిల్లిపోతావు, నీ కుటుంబం నీరసిల్లిపోద్ది. అందుకే దేవుడు నిన్ను ధైర్యపరచడానికి ఈరోజు తైలాభిషేకం పెట్టాడు. దావీదులాగా భయపడకుండా ధైర్యంగా శత్రువును ఎదిరించడానికి నా దేవుడు తైలాభిషేకము చేత అభిషేకించి ఆయన ఆత్మ నీకు దయచేయను గాక. పిరికితనము గల ఆత్మను తీసివేసి ధైర్యపరిచి ఆత్మను దేవునికి దయచేయను గాక. ఆమేన్. అభిషేకమగినటువంటి దావీదు గొలియాతును చూసి భయపడకుండా శత్రువు మీదకి వెళ్ళాడు. కానీ దురాత్మగినటువంటి సౌలు ఆ యొక్క గొలియాతును చూచి భయపడుతున్నాడు, సమస్యను చూచి భయపడేవాడిగా ఉన్నాడు. దేవుని ప్రియ సంగమా, ఆయన దావీదు ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏమిటి? కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. దేవుడిని ఆధారముగా చేసుకున్నవాడు దేనికి భయపడడామని చెప్దాం. నాతో చెప్పండి, యేసయ్యా నీవే నాకు ఆధారము, యేసయ్యా నీవే నాకు ఆధారము. అందరూ చెప్పండి, యేసయ్యా నీవే నాకు ఆధారము. దావీదు ఎప్పుడైతే దేవుని ఆధారంగా చేసుకున్నాడో ధైర్యంగా జీవించగలుగుతున్నాడు. యుద్ధము ఎరగినటువంటి దావీదు యుద్ధం ఎరిగిన గొలియాతు మీదకి యుద్ధం చేయడానికి వెళుతున్నాడు. అంత ధైర్యం ఉన్నది. ఎందువల్ల తెలుసా? తైలాభిషేకం వలన. ఆయనలో ఉన్నది ఆత్మ ఎవరో తెలుసా? దేవుని ఆత్మ. నీవు నాలో ఉన్న దావీదు, నీవు నాలో ఉన్న నాకు, నేను దావీదు వలె ఉందును. గొల్యాతును జయముందిదన్, గొల్యాతును పడగొట్టి జయముందిదన్. అభిషేకమావో అభిషేకమా నన్ను నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకం వలన ఆత్మ ఆయనలో ఉంది. ఆ ఆత్మ వలన ఎవరిని ఎదిరించగలుగుతున్నాడు? ఎవరు బలాన్ని ఎదిరించగలుగుతున్నాడు? శత్రు బలాన్ని ఎదిరించగలుగుతున్నాడు. శత్రు బలాన్ని నువ్వు ఎదిరించగలగాలి, జయము పొందాలి అంటే నువ్వు దేవుని ఆధారం చేసుకుని ఆయన ఆత్మను కలిగి ఉంటే
నువ్వు ఎదిరించగలుగుతావు. అందుకే దావీదు అంతకంతకి వర్ధిల్లుతున్నాడు. సౌలు కుటుంబీకులు ఏమవుతున్నారు? అంతకంతకి నెరసిల్లుతున్నారు. మరి దావీదు కుటుంబం అంతకంతకి అభిషేకం వలన ఎందుకు వర్ధిల్లింది? సౌలు కుటుంబం అభిషేకం వలన ఎందుకు నెరసిల్లిపోయిందంటే, ఇద్దరు అభిషేకించబడ్డారు, ఒకరు వర్ధిల్లారు, ఒకరేమో నెరసిల్లారు. ఎందుకంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడు. నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. హల్లెలూయా. ఇక్కడ దావీదు కుటుంబము అభిషేకం పొందాక ఎందుకు వర్ధిల్లిందంటే, దావీదు కుటుంబము అభిషేకం పొందాక దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడ్డాడు. అందుకే ఆయన కుటుంబం అంతకంతకి వర్ధిల్లినది. సౌలు కుటుంబం అధికారము రాజరికం వచ్చాక దేవుని సన్నిధిని మర్చిపోయింది. అందుకనే అంతకంతకు నెరసిల్లిపోయింది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దావీదు అంటాడు, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. అందుకే దేవుని సన్నిధిని ఆయన కోరుకున్నాడు. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అని దేవుని కొరకు, సన్నిధి కొరకు తాపత్రయపడిన వాడు దావీదు. అందుకే అభిషేకం పొందాక అంతకంతకు వర్ధిల్లాడు. సౌలు కుటుంబం తాపత్రయపడలేదు, దేవుని సన్నిధి కొరకు, దేవుని కొరకు నెరసిల్లిపోయింది. ఈనాడు దేవుని కొరకు నీ తాపత్రయం ఎలా ఉంది? దావీదులాగా నీ తాపత్రయం ఉంటే నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన యావత్తును నా దేవుడు వర్ధిల్లింప చేస్తాడు, విస్తరింప చేస్తాడు, ఎత్తైన స్థలమును నిలబెడతాడు. నమ్మిన వారు మాత్రమే బలముగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఇద్దరు అభిషేకం పొందారు, సౌలును గాని దావీదు గాని. సౌలు కుటుంబం దీవించబడలేదు, దావీదు కుటుంబం దీవించబడింది, వర్ధిల్లింది. ఎందుకంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనము చూద్దాం. నిన్ను స్థాపించుడికై నేను కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. దేవుని స్తోత్రం. దేవుని యొద్ద నుండి పొందిన కృపను దావీదు కాపాడుకున్నాడు, సౌలు కృపని దూరము చేసుకున్నాడు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, దేవుని కృప ద్వారా మంచి స్వరం ఇచ్చాడు, దేవుని కృప ద్వారా పరిచయం ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. దేవుని కొరకు వాడాలి. బలం ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండినిచ్చాడు. దేవుని కృప ద్వారా ఇవన్నీ నువ్వు పొందుకున్నావు. దేవుని కొరకు నువ్వు వాడాలి. సౌలు దేవుడిచ్చిన కృపని పోగొట్టుకున్నాడు. దావీదైతే దేవుడిచ్చిన కృపని కాపాడుకున్నాడు. ఎలా కాపాడుకున్నాడు? 1వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 14వ వచనము చూడండి. 1వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 14వ వచనం దగ్గర నుంచి, ఇదిగో నేను కష్టస్థితిలోనే, దావీదంట కష్టస్థితిలో ఉండగా ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చున్నాను. మ్రాణులను రాళ్లను కూర్చించి తిని నీవు ఇంకను సంపాదించుదువుగాక. ఇంకా మరియు పని చేయతగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండి, ఇత్తడి, ఇనుమును నేను ఉన్నవి. కాబట్టి నువ్వు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. దేవుడు ఆయనకిచ్చిన బహుమానాలు, దేవుని కృప ద్వారా ఆయన పొందిన వెండి, ఆయన పొందిన బంగారం, ఆయన పొందినటువంటి ధనమును సమస్తమును దేవుని మందిరము కొరకు, దేవుని కృపను కాపాడుకుంటూ వాడాడు. కాబట్టి ఆయన కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నది. అభిషేకం పొందేవారులారా, ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని మందిరము కొరకు, దేవుని కృపలో,
దీవించబడి నీవు కృపను కాపాడుకుంటూ దేవుని కృప ద్వారా ఉద్యోగం పొందావు, దేవుని కృప ద్వారా పొలము పొందావు, వ్యాపారం పొందావు, ఆస్తిని పొందావు, ఆరోగ్యాన్ని పొందావు, ఎన్నెన్నో దేవుని కృప ద్వారా పొందుకున్నావు. నేను కష్టస్థితిలో ఉండినను కానీ దేవుని కృప ద్వారా పొందుకున్న వెండిని బంగారాన్ని నేను దేవుని మందిరము కొరకు వాడుతున్నానన్నాడు. అందుకు దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లినది. సౌలు కుటుంబం దేవుని కృపను కోల్పోయినది. దేవుడిచ్చిన దానిని దేవుని మందిరం కొరకు వాడలేదు కాబట్టి నేరసిల్లినది. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది మీరు బ్రతికిన దినాలలో దేవుని మందిరం కొరకు మీ ఉద్యోగాన్ని వాడారా, మీ వ్యవసాయాన్ని వాడారా, మీ బంగారాన్ని వాడారా, మీ వెండిని వాడారా, మీ ధనాన్ని వాడారా, మీ జ్ఞానాన్ని వాడారా, మీ వాహనాలు వాడారా? దేవుని కృప ద్వారా పొందుకున్న వాహనం వాడావా? ఆరోగ్యాన్ని వాడావా? శక్తిని వాడావా? బలాన్ని వాడావా? నీ ధనాన్ని వాడావా? నీ బంగారం వాడావా? నీ వెండిని వాడావా? నీ ఆస్తిని వాడావా? దేవుని కృప ద్వారా ఇవన్నీ పొందుకున్నావు. ఇస్తే అయిపోతుంది అనుకుంటున్నావు. కాదు, నువ్వు తోడేకుందుగా బావిలో నీళ్ళేమవుతాయి? ఊరతాయి. ఆమేన్ చెప్పండి. యుడిమికిబున ఆకాశవాకులు తెరిచి దేవుడు విస్తారమైన ఆశీర్వాదం ఇస్తాడు. ఆమేన్ చెప్తా. ఆమేన్. సౌలు కుటుంబంలాగా మీలో నేరసిల్లిపోతుంది. కారణం ఏంటి? దావీదు దేవుని కృప ద్వారా పొందిన వాటిని, ఇల్లును కానీ, ఆరోగ్యం కానీ, జ్ఞానము కానీ, తెలివి కానీ, పదవి కానీ, ధనము కానీ, వెండి కానీ, బంగారాన్ని కానీ, దేవుని కృప ద్వారా పొందుకున్న ప్రతిదీ దేవుని మందిరం కొరకు వాడాడు కాబట్టి వర్ధిల్లాడు. నువ్వు దేవుని మందిరం కొరకు ఏం వాడావు? ఈరోజు నీ జీవితం మారాలి, నీ తలరాత మారాలి అంటే ఈరోజు తీర్మానం చేసుకో. దేవుని కృప ద్వారా నువ్వేం పొందుకున్నావో ఈరోజు నుంచి దేవుని కొరకు ఖర్చగును గాక, దేవుని కొరకు ఖర్చగును గాక, దేవుని మందిరం కొరకు ఖర్చగును గాక. చూడండి, ఈరోజు నువ్వు మందిరం కొరకు ఏం చేయగలిగావు? దేవుని మందిరం కొరకు నీ బంగారం ఇవ్వగలిగావా? వెండి ఇవ్వగలిగావా? ధనం ఇవ్వగలిగావా? ఫలం ఇవ్వగలిగావా? శక్తి ఇవ్వగలిగావా? బలం ఇవ్వగలిగావా? ఉద్యోగం ఇవ్వగలిగావా? మరి నీ పంట ఇవ్వగలిగావా? ఏమి ఇవ్వగలిగావు? దావీదు కష్టస్థితిలో ఉండగా ఇచ్చాడంట. అందుకు ఆయన కుటుంబాన్ని దేవుడు కనుదృష్టి ఉంచి అంతకంతకు వర్ధిల్లింపచేశాడు. సౌలు కుటుంబము ఇవ్వలేదు కాబట్టి ఏమైంది చెప్పండి? నేరసిల్లింది. హల్లెలూయా. సౌలు ఎక్కడైనా మందిరం కొరకు ఇచ్చినట్లుందా? లేదు. దావీదు ఇచ్చినట్లుగుందా? సౌలు ఇచ్చినట్లుగుందా? చెప్పాలి. మరి ఎందుకు వర్ధిల్లాడు దావీదు? సౌలు ఎందుకు వర్ధిల్లలా? దేవుని మందిరము కొరకు ఇవ్వలేదు సౌలు, దేవుని మందిరం కొరకు ఇచ్చాడు దావీదు. అందుకు వర్ధిల్లాడు. నేను చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13 నుంచి చూసినట్లయితే, సమూయేలు శైలపు కొమ్ము తీసుకుని వాని సహోదరుడు వాని అభిషేకము చేసెను. నాటనుడి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవుని బిడ్డలైన వారులారా, దావీదుకి అభిషేకం ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలు మీద అభిషేకం ఉన్నది. ఆయన అంతఃపురాలని, సైన్యాన్ని, బలాన్ని చూచుకుని గర్వించి దేవుని భయము, దైవజనుని భయము లేకుండా అభిషేకాన్ని కోల్పోయాడు. ఇక్కడ దావీదు దేవుడిచ్చిన అభిషేకాన్ని కాపాడుకున్నాడు కాబట్టి అంతకంతకు చూడండి, ఆ యొక్క దావీదు వర్ధిల్లుతున్నాడు. దావీదు కష్ట సమయములో ఒంటరిగా ఉన్నప్పుడు, దేవుని అభిషేకం కలిగిన వాడు ఒంటరిగా ఉన్నప్పుడు అనేక మందిని దావీదుకు తోడుగా అడవిలోకి దేవుడు నడిపించాడు. గడిగలు చెప్తా, ఒంటరిగా విడిచిపెట్టలేదు. దావీదులో ఉన్న ఆత్మని చెప్పండి, దేవుని ఆత్మ. నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉంటే ఈ లోకములు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. అనేక వందల మందితో, వేల మందితో
దేవుడి లోకములు నిన్ను నడిపించబోతున్నాడు. వారిలో ఒంటరైన నీ కుటుంబాన్ని బలవంతులుగా దేవుడు చేయబోతున్నాడు. ఎత్తైన స్థలములో నిలబెట్టబోతున్నాడు. దావీదు కుటుంబాన్ని వర్ధిలింప చేసిన దేవుడు నిన్ను వర్ధిలింప చేయునుగాక, విస్తరింప చేయునుగాక, ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. నీ కుమారుని వర్ధిలింప చేయునుగాక. దేశం యొక్క ఉన్నత స్థలములో నా యేసయ్య ఈ తైలాభిషేక పండుగ ద్వారా నీ కుటుంబాన్ని నిన్ను నిలబెట్టునుగాక. నీ తలరాతను పూర్తిగా దేవుడు మార్చివేయునుగాక. నమ్మిన వారు మాత్రమే ఆమేన్ చెప్తూ, ఎంత నోరుంటే అంత నోటితో యేసయ్యా నీ కొందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలు ప్రభు. ఇప్పటి వరకు దావీదు అభిషేకము గురించి, సౌలు అభిషేకం గురించి చెప్పావు. ఇద్దరి జీవితాలు మార్చింది తైలమే. ఇద్దరిని తైలము చేత అభిషేకించావు. కానీ వారి క్రియలు నడకను బట్టి ఒకరు వర్ధిల్లారు, ఒకరు వర్ధిల్లలేదు. మేము ప్రతి ఏటా తైలాభిషేకం చేయించుకుంటున్నాం, మా జీవితంలో ఏ మార్పు రావటం లేదంటున్నారు. సౌలు వంటి మనసు తీసివేసి దావీదు వంటి మనసును బిడ్డలకు దయచేసి ప్రభువా, దావీదు వర్ధిల్లినట్లుగా తైలాభిషేకం ద్వారా సంఘమంతా వర్ధిల్లాలి, సంఘమంతా దీవించబడాలి, సంఘమంతా ఆశీర్వించబడాలి, సంఘమంతా బిడ్డల జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగినట్లుగా దీవించి పంపమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత.